ఇప్పుడు మనం బయాలజీలో చాప్టర్ 9 ఆర్ ఎన్విరాన్మెంట్ ఆర్ కాన్సర్న్లో ఎన్వైర్న్మెంట్ ప్రొనౌన్సియేషన్ ఎన్విరాన్మెంట్ కాదు, ఎన్వైర్న్మెంట్ అనాలి. బట్ మనం జనరల్గా ఎన్విరాన్మెంట్ అది ఇది అంటూ ఉంటాం. ఓకేనా? సో బయాలజీ చాప్టర్ 9లో మనం ఎకలాజికల్ పిరమిడ్స్ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఫుడ్ చైన్ అంటే మనకు ఒక క్లారిటీ రావాలి. యాక్చువల్గా మీకు తెలిసే ఉంటుంది ఫుడ్ చైన్ అంటే. సో ఇక్కడ మనకి చూపించారు, ఇక్కడ చైన్ లాగా చూపించకపోయినా ఇక్కడ ఒక ఫుడ్ చైన్లో ఉన్న ఆర్గనిజమ్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఫస్ట్ గ్రాస్ అనేది ఉంటుంది. గ్రాస్ని ఎవరు తింటారు? ర్యాబిట్ తింటుంది. ర్యాబిట్ని ఎవరు తింటారు? స్నేక్ తింటుంది. ఈగల్ కూడా తింటుంది. యాక్చువల్గా ఒక్కొక్కసారి ఈగల్ కూడా ర్యాబిట్ని అట్లా పట్టుకెళ్ళిపోయి తినేస్తుంది. సో గ్రాస్ని ర్యాబిట్ తింటుంది, ర్యాబిట్ని స్నేక్ తింటుంది, స్నేక్ని ఈగల్ తింటుంది. సో ఇక్కడ మనకు ఒక చైన్ అనేది కనిపిస్తుంది. ఆ చైన్లో ఫస్ట్ ఎవరు ఉన్నారు? గ్రాస్ ఉంది, తర్వాత ర్యాబిట్ ఉంది, తర్వాత స్నేక్ ఉంది, తర్వాత ఈగల్ ఉంది. సో ఇట్లాంటి ఒక చైన్నే మనం ఫుడ్ చైన్ అంటాం. సింపుల్. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ లాగా ఇచ్చారు. ఒక చైన్ అనేది ఫ్లో చార్ట్ లాగా ఇచ్చారు. అదేంటో చూద్దాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫస్ట్ది గ్రాస్ గడ్డి ఉందంట. ఆ గ్రాస్ని ఎవరు తింటున్నారు? గ్రాస్ హోపర్ తింటుంది. గ్రాస్ హోపర్ అంటే తెలుగులో ఏమంటారు చెప్పండి? మిడత. ఓకేనా? ఈ మధ్య మనకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇండియాకి. ఒక స్వామ్ అంటే చాలా మిడతలు వచ్చేసి వెజిటేషన్ అంటే మన ప్లాంట్స్ వీటన్నిటిని తినేయటం మొదలుపెట్టినాయి ఇదివరకు. ఇప్పుడు లేదు, అయిపోయింది అది. బట్ దానివల్ల చాలా లాస్. సో మీరు వినే ఉంటారు, అవే మిడతలు. ఓకేనా? గ్రాస్ని ఆ మిడతలు తింటాయి. మిడతలను ఎవరు తింటారు? ఫ్రాగ్ తింటుంది. ఫ్రాగ్ ఇన్సెక్ట్స్నే కదా తింటుంది, తెలుసు కదా మీకు. సో మిడతల్ని ఫ్రాగ్ తింటుంది. ఫ్రాగ్ని ఎవరు తింటారు? స్నేక్ తింటుంది. స్నేక్ని ఎవరు తింటారు? హాక్ అంటే ఈగల్ కాదు, ఈగల్ కంటే చిన్నది, ఈగల్ లాగే ఉంటుంది. ఓకేనా? మీకు తెలుసా హాక్ అంటే తెలుగులో ఏంటో? ఈగల్ లాగే ఉంటుంది, బట్ ఈగల్ కంటే చిన్నది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. గ్రాస్ని గ్రాస్ హోపర్ తింటుంది, గ్రాస్ హోపర్ని ఫ్రాగ్ తింటుంది, ఫ్రాగ్ని స్నేక్ తింటుంది, స్నేక్ని హాక్ తింటుంది. హాక్ అంటే ఈగల్ లాగా ఉండే ఒక పక్షి. డేగా సూపర్. డేగా అంటారు దాన్ని తెలుగులో, నాకు గుర్తు రాలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రాస్ని మనం ప్రొడ్యూసర్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ని పైన ఇచ్చిన ఫ్లో చార్ట్ని మీరు అర్థం చేసుకోండి, కంపేర్ చేయండి. ఇక్కడ గ్రాస్ని ప్రొడ్యూసర్ అంటాం. గ్రాసే కదా ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ని తయారు చేస్తుంది కాబట్టి మనం వాటిని ప్రొడ్యూసర్స్ అంటాం. ఓకేనా? తర్వాత దీన్ని ఫస్ట్ తయారైన దాన్ని ఫస్ట్ కన్జ్యూమ్ చేసుకున్నది ఏంటిది? గ్రాస్ హోపర్. ఇట్లా తయారైన ఫుడ్ని ఫస్ట్ కన్జ్యూమ్ చేసుకుంది గ్రాస్ హోపర్ కాబట్టి దాన్ని మనం ప్రైమరీ కన్జ్యూమర్ అంటాం. గ్రాస్ హోపర్ని ప్రైమరీ కన్జ్యూమర్ అంటాం. ఇప్పుడు ఈ గ్రాస్ హోపర్స్ చాలా ఉంటాయి. ఈ గ్రాస్ హోపర్స్ని ఎవరు తింటున్నారు? ఫ్రాగ్స్ తింటున్నాయి. ఈ ఫ్రాగ్స్ని మనం సెకండరీ కన్జ్యూమర్స్ అంటాం. ప్రైమరీ కన్జ్యూమర్స్ని తినే ఆర్గనిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటాం. ఇప్పుడు సెకండరీ కన్జ్యూమర్స్ని కూడా కొన్ని తినేస్తూ ఉంటాయి. ఈ ఫ్రాగ్స్ని ఏమేమి తింటూ ఉంటాయి చెప్పండి? స్నేక్స్ తింటూ ఉంటాయి, ఇంకా కొన్ని పక్షులు కూడా తింటూ ఉంటాయి పట్టుకెళ్ళిపోయి. సో వాటిని మనం ఈ సెకండరీ కన్జ్యూమర్స్ని తినే వాటిని టెరిషరీ కన్జ్యూమర్స్ అంటాం. ఓకేనా? ఇట్లా టెరిషరీ కన్జ్యూమర్స్ని కూడా ఇంకా వేరే తింటూ ఉంటాయి. వాటిని మనం టాప్ కార్నివోర్స్ అంటాం. టాప్ కార్నివోర్ అంటే ఇంకా అది ఫైనల్ యానిమల్. వాటిని తినే ఆర్గనిజం ఇంకా ఉండదు మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్వైర్న్మెంట్లో వల్చర్స్ ఉంటాయి. వల్చర్స్ యొక్క పాత్ర ఎవరైనా చెప్తారా ఒక 1 minute పాటు? వల్చర్స్ ఏం చేస్తూ ఉంటాయి? వల్చర్స్ రాబంతులు. కొంచెం రెస్పాండ్ అవ్వండి, మీరు రెస్పాండ్ అవ్వకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. వల్చర్స్ రాబందులు ఏం చేస్తూ ఉంటాయి ఎన్వైర్న్మెంట్లో? తెలీదా? ఇంకా
ఏదైనా ఒక ఎనిమల్ చనిపోతే దాన్ని అక్కడి నుంచి తినేస్తారు బ్రో. అలాంటివన్నీ క్లీన్ చేస్తారు. ఓకే. ఇప్పుడైతే ఏదన్నా యానిమల్ చనిపోతుందో, ఏ యానిమల్ అయినా గానియండి. ఒక చనిపోయిన యానిమల్ దానికి దొరికితే అది తినేస్తుంది. కానీ ఎన్వైర్న్‌మెంట్‌లో రాబందుల్ని తినే యానిమల్ ఇంకోటి లేదు. ఏ యానిమల్ చనిపోయినా రాబందు తింటుంది గానీ, అది వల్చర్ ఆ యానిమల్‌ని తినేస్తుంది. ఆ డెడ్ బాడీని తినేస్తుంది. అగరి హ్యూమన్ బీయింగ్ అయినా, ఎద్దైనా, ఆహ్, ఆవైనా, మేకైనా ఏదైనా గానీ తినేస్తూ ఉంటుంది. కానీ వల్చర్‌ని తినే యానిమల్ వేరేది లేదు. కాబట్టి వల్చర్ అనేది ఏదైతే ఉందో అది టాప్ కార్నివోర్ లాగా ఉంటది చాలా కేసెస్‌లో. కానీ అది ఒకటి. ఇప్పుడు సొసైటీ చూసుకోండి. హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. హ్యూమన్ బీయింగ్స్ ప్లాంట్స్‌ని తింటున్నారు. ఆహ్, చాలా తింటున్నారు. ఇప్పుడు కోడుందనుకోండి. ఒక హెన్ ఉంది. హెన్ ఉట్టి గింజలు తింటది అనుకుంటున్నారా మీరు? పురుగుల్ని అన్నిటిని తింటూ ఉంటది. అంటే హెన్ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ అంటే గ్రాస్ లేదా గ్రెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ గ్రెయిన్స్‌ని పురుగులు తింటాయి. ఆ పురుగుల్ని ఎవరు తింటున్నారు? హెన్ తింటుంది. అంటే సెకండరీ కన్జ్యూమర్ లాగా ఉంది హెన్. కొన్ని కేసెస్‌లో టెరిషరీ కన్జ్యూమర్ లాగా కూడా ఉంటది. సో, ఇట్లా ఉన్న హెన్‌ని ఎవరు తింటున్నారు? హ్యూమన్ బీయింగ్ తింటున్నాడు. ఓకేనా? హ్యూమన్ బీయింగ్‌ని తినేవాళ్ళు ఇంకెవరు లేరు. ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్న ఇప్పుడున్న పరిస్థితులకి హ్యూమన్ బీయింగ్‌ని తినేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి చాలా కేసెస్‌లో హ్యూమన్ బీయింగ్ టాప్ కార్నివోర్ లాగా ఉంటున్నారు. అర్థమైందా? క్లియరా అందరికి? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఎస్ బ్రో. అవును. నెక్స్ట్‌ది ఎవరో చెప్పారు కదా! క్యాచ్ చేసుకొని తింటాయి యానిమల్స్‌ని అని. అస్సలు రాబందులు చెయ్యవు. హంటింగ్ అనే పనే చెయ్యవు రాబందులు. రాబందులు పైన ఎగురుతూ చూస్తూ ఉంటాయి. ఏదన్నా యానిమల్ చచ్చిపోయిద్దా అని. చచ్చిపోయింది అని తెలిస్తే వచ్చేసి తినేస్తాయి అంతే. హంటింగ్ చేయాల్సిన అవసరం వాటికి లేదు అసలు. ఓకేనా? హంటింగ్ అసలు చెయ్యవు నాకు తెలిసినంత వరకు. ఇది ఫుడ్ చైన్ అంటే. ఇప్పుడు పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. ఇక్కడ ఉంది చూడండి ఇంకోటి ఫుడ్ రిలేషన్‌షిప్స్. ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్‌ని ఎవరు తింటున్నారు? జింక తింటుంది. కనిపిస్తుంది కదా మీకు? క్లారిటీ లేదంతగా. సో, ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్‌ని జింక తింటుంది. జింకని ఎవరు తింటున్నారు? ఇదేం యానిమల్? పిల్ల? పులి. ఐ మీన్ టైగర్. సో, ఇది ప్రొడ్యూసర్. ఇది ప్రైమరీ కన్జ్యూమర్. సారీ. ప్రైమరీ ఏంటిదది? కన్జ్యూమరే కదా! సో, ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూసర్స్. ఈ డీర్ అనేది ప్రైమరీ కన్జ్యూమర్. ఈ టైగర్ అనేది సెకండరీ కన్జ్యూమర్. ఇప్పుడు టైగర్ చనిపోతే ఎవరు తింటారు టైగర్‌ని? ఒక వల్చర్ వచ్చేసి తినేస్తుంది. వల్చర్. ఓకేనా? కాబట్టి అది ఏమైతది? టాప్ కార్నివోర్ అయితది. ఇక్కడ మనకి చైన్‌లో వీళ్ళు చూపించినంత వరకు ఇది టాప్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది టాప్ కాదు. ఇది చనిపోయిందనుకోండి దీన్ని ఎవరు తింటారో అది టాప్. వల్చర్ అనేది టాప్. పుట్టి వల్చరే తింటుందా? ఇంకా ఏమైనా తింటాయా? మెయిన్‌గా ఏం తింటాయి డెడ్ బాడీస్‌ని? ఇన్సెక్ట్స్ తింటూ ఉంటాయి. అవునా కాదా? డెడ్ బాడీస్‌ని ఇన్సెక్ట్స్ తింటూ ఉంటాయి. కాబట్టి అవి కూడా టాప్ కార్నివోర్సే. ఇన్సెక్ట్ అనేది ఒక్కోసారి ఈ ప్లాంట్‌కి దగ్గరగా ఉంటుంది. కానీ ఒక్కోసారి టాప్ లెవెల్‌లో ఉంటుంది టాప్ కార్నివోర్ లాగా. అర్థమైందా? ఈ విషయం అర్థమైందా? ఎన్వైర్న్మెంట్ అనేది మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ ఇంత కాంప్లెక్స్‌గా ఒక వెబ్ లాగా అల్లుకుపోయి ఉంటుంది. ఇక్కడుండే ఇప్పుడు మీరు ఒక మామిడికాయని తీసుకొచ్చారు. ఆ మామిడికాయ అనేది ఏంటిది? ప్రొడ్యూసర్ కదా! ప్లాంట్ మ్యాటర్ కదా అది. ఆ మామిడికాయ మీద ఈగ వాలుతుందా లేదా? చెప్పండి. అంటే ప్రైమరీ థింగ్‌ని ఆ ఈగ తింటుంది. ఈ ప్రొడ్యూసర్‌ని ఈగ తింటుంది. నెక్స్ట్ మీరు మటన్ తీసుకొచ్చారు. మటన్ తీసుకొచ్చి అక్కడ పెడితే ఈగ వాలుతుందా లేదా? వాలటం అంటే మనకు కనిపించట్లేదు కానీ అది తింటుంది ఎంతో కొంత. సో, ఈ ఫుడ్ చైన్స్ యొక్క కాంప్లెక్సిటీని అర్థం చేసుకోండి. అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఒక ఆర్గానిజం. సో, ఇంటర్లింక్డ్ ఇప్పుడు ఒక వెబ్ లాగా అల్లుకుపోయి ఉంటుంది ఫుడ్ చైన్ అనేది. చెప్పు బ్రో. అంటే చెప్పాలి. రీజన్ బట్టి మారుతుంది కదా బ్రో అది.
ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్ అండి. దేన్ని బట్టి మారుతుంది? రీజియన్ బట్టి. రీజియనా? అవును బ్రో, అంటే అది ఉన్న పరిస్థితి బట్టి మారుతాయి కదా బ్రో. రీజియన్ అనకూడదు, పరిస్థితిని బట్టి మారుతుంది. అంటే ఇప్పుడు దానికి ఈ ఫుడ్ దొరికితే దీని మీద ఇది తింటుంది, ఆ ఫుడ్ దొరికితే అది తింటుంది. నేనేం చెప్తున్నానంటే ఫుడ్ చైన్ని మనం గీయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా స్ట్రైట్ లైన్లో గీయగలుగుతాం, ఒక్కోసారి ఇట్లా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. ఓకేనా? వేరేలాగా ఉంటుంది. నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నానంటే కాంప్లెక్స్గా ఉంటుంది. మనం గీసినట్టు ఒక లైన్ లాగా సింపుల్గా ఉండదు. ఈ ఆర్గనిజం కేవలం కప్పనే తినదు, ఇంకా చాలా ఆర్గనిజమ్స్ని తింటుంది. ఓకేనా? సో ఈ ఇన్సెక్ట్ ఏదైతే ఉందో ప్లాంట్ మ్యాటర్ని మాత్రమే తినదు, చచ్చిపోయిన ఆర్గనిజం మీద కూడా దాన్ని కూడా తింటూ ఉంటుంది. సో ఇట్లా ఈ ఫుడ్ రిలేషన్షిప్, ఈ ఫుడ్ చైన్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇట్లా ఫుడ్ వెబ్స్ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి, లింక్ అయిపోయి ఉంటాయి ఒకదానికొకటి. ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎకలాజికల్ పిరమిడ్స్ చూద్దాం, స్టార్ట్ చేసుకుందాం. ఈ ఫుడ్ చైన్స్ని పిరమిడ్స్ రూపంలో రిప్రజెంట్ చేశారు. ఈ ఫుడ్ చైన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాయి, వాటినే సైంటిస్టులు ఏం చేశారు అంటే పిరమిడ్స్ రూపంలో రిప్రజెంట్ చేశారు. వాటిని మనం ఎకలాజికల్ పిరమిడ్స్ అంటాం. అంతే, ఏం లేదు. ఫుడ్ చైన్స్ని పిరమిడ్స్ రూపంలో రిప్రజెంట్ చేశారు, వాటిని మనం ఎకలాజికల్ పిరమిడ్స్ అంటాం. అసలు ఫస్ట్ పిరమిడ్ అంటే ఏంటి? పిరమిడ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? పిరమిడ్ ఆఫ్ ఈజిప్ట్, మీరు చదువుకునే ఉంటారు చిన్నప్పటి నుంచి. ఓకేనా? సో మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్, హ్యూజ్ మాన్యుమెంట్స్, ఇవన్నీ. ఓకేనా? ఇవి పిరమిడ్స్ అంటే. కింద బేస్ ఏమో వెడల్పుగా ఉండి పైకి వెళ్ళేటప్పటికి నారోగా అవుతూ ఉంటుంది. నేను హార్ట్ గురించి చెప్పుకున్నాం, పైనేమో వైడ్గా ఉంది, కిందేమో నారోగా ఉంది హార్ట్ ఏమో. కానీ పిరమిడ్ ఎట్లా ఉంటుంది? కిందేమో వైడ్గా ఉంటుంది, పైన ఏమో నారోగా ఉంటుంది. ఓకే కదా? గ్రాఫిక్ రిప్రజెంటేషన్, సారీ, ఓకే పర్లేదు. The graphic representation of the feeding level of an ecosystem by taking the shape of a pyramid is called ecological pyramid. మన ఫుడ్ చైన్ ఏదైతే ఉందో దాన్ని పేపర్ మీద గీసి ఒక పిరమిడ్ రూపంలో రిప్రజెంట్ చేయడాన్ని మనం ఎకలాజికల్ పిరమిడ్ అంటాం. ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే ఈ ఫుడ్ చైన్ని పిరమిడ్ రూపంలో రిప్రజెంట్ చేస్తారు, వాటిని మనం ఎకలాజికల్ పిరమిడ్ అంటాం. అది ఎట్లా ఉంటుందో చూపిస్తాను ఆగండి. ఇందా మాట్లాడుకున్నాం కదా, ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ని ఎవరు తింటూ ఉంటారు? ప్రైమరీ కన్జ్యూమర్స్ తింటూ ఉంటాయి. ప్రైమరీ కన్జ్యూమర్స్ని ఎవరు తింటూ ఉంటారు? సెకండరీ కన్జ్యూమర్స్ తింటూ ఉంటాయి. సెకండరీ కన్జ్యూమర్స్ని ఎవరు తింటారు? టెరిషరీ కన్జ్యూమర్స్ తింటాయి. మరి టెరిషరీ కన్జ్యూమర్స్ని ఎవరు తింటారు చెప్పండి? టాప్ కార్నివోర్స్ తింటూ ఉంటాయి. అది ఇక్కడ ఒక గీత గీసి ఇక్కడ కూడా ఒక లెవెల్ పెట్టవచ్చు మీరు, అవునా కాదా? ఇక్కడ ఒక గీత గీసేసి టాప్ కార్నివోర్ అని చెప్పేసి పెట్టవచ్చు. ఇట్లా మనకి ఫుడ్ చైన్ని వీళ్ళు ఎట్లా రిప్రజెంట్ చేశారు? పిరమిడ్లో రిప్రజెంట్ చేసేసారు. కిందేమో ప్రొడ్యూసర్స్ ఉంటాయి, పైకి వెళ్ళేటప్పటికి టాప్ కార్నివోర్ ఉంటుంది. ఫుడ్ చైన్లో లో లెవెల్లో ఏముంటాయి? ప్రొడ్యూసర్స్ ఉంటాయి, హై లెవెల్లో టాప్ కార్నివోర్ ఉంటుంది. సో అది ఆ రిప్రజెంటేషన్, ఆ ఫుడ్ చైన్ ఎట్లా రిప్రజెంట్ చేశారు? పిరమిడ్ రూపంలో రిప్రజెంట్ చేశారు కాబట్టి దీన్ని ఎకలాజికల్ పిరమిడ్స్ అంటాం. సో ఇప్పుడు మీకు ఎకలాజికల్ పిరమిడ్స్ అంటే ఐడియా వచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఓకే, ఇప్పుడు ఈ ఎకలాజికల్ పిరమిడ్స్ని 3 టైప్స్లో రిప్రజెంట్ చేశారు సైంటిస్టులు. మన అండర్స్టాండింగ్ కోసమే జస్ట్ ఫుడ్ చైన్ గురించి ఇట్లా ఇది దీన్ని తింటుంది, ఇది దీన్ని తింటుంది అని చెప్తే సరిపోదు. ఒక రోజుకి ఒక జింక ఎన్ని ప్లాంట్స్ని తింటుంది? లేకపోతే తన లైఫ్ టైంలో, తన జీవితం మొత్తంలో, ఒక రోజుకి అని చెప్పకూడదు, తన జీవితం మొత్తంలో ఎన్ని ప్లాంట్స్ని తింటుంది జింక అనేది ఒక ప్రశ్న. ఒకసారి గుర్తుపెట్టుకోండి. తన జీవితంలో లైఫ్ స్పాన్లో ఈ పులి ఎన్ని జింకల్ని తింటుంది అనేది ఇంకో ప్రశ్న. చూడండి, ఒక జింకని తింటే అది బతికిపోదు, ఎన్నో జింకల్ని తినాలి. ఒక జింకేమో ఎన్నో ప్లాంట్స్ని తినాలి. సో
ఎకలాజికల్ పిరమిడ్స్లో ఫస్ట్ టైప్ ఏంటి అంటే పిరమిడ్ ఆఫ్ నెంబర్స్. సో ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తుంది. ఎన్ని ఆర్గానిజమ్స్ని తింటుంది, ఓకేనా? ఒక్కొక్క లెవెల్లో ఎన్ని ఆర్గానిజమ్స్ ఉంటుంది. ఈ లెవెల్ అని చెప్పేటప్పుడు మీకు ఒక్క మాట చెప్పడం మర్చిపోయా. ట్రాపిక్ లెవెల్. ఫుడ్ చైన్లో ఒక్కొక్క లెవెల్ని మనం ట్రాపిక్ లెవెల్ అంటాం, అంతే. మనం ఫుడ్ చైన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఏమని మాట్లాడుకున్నాం? ఫస్ట్ ఎవరు ఉంటారు చెప్పండి? చూపించట్లేదు మీకు. ఫుడ్ చైన్లో ఫస్ట్ ఎవరు ఉంటారు? సాధారణమైన ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్ తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్ తర్వాత టెరిషరీ కన్జ్యూమర్స్ తర్వాత టాప్ కార్నివోర్స్. సో ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ అన్నట్టు. ప్రొడ్యూసర్స్ అనేది ఒక లెవెల్, ప్రైమరీ కన్జ్యూమర్స్ ఒక లెవెల్, సెకండరీ కన్జ్యూమర్స్ ఒక లెవెల్, టెరిషరీ కన్జ్యూమర్స్ ఒక లెవెల్, అండ్ టాప్ కార్నివోర్ అనేది ఒక లెవెల్. ఈ లెవెల్ని మనం ట్రాపిక్ లెవెల్ అంటాం, అంతే. ఓకేనా? సో దాన్ని మనం పిరమిడ్ రూపంలో రిప్రజెంట్ చేసినప్పుడు ఈ బ్లూ కలర్లో ఉన్నది ఒక లెవెల్, గ్రీన్ కలర్లో ఉన్నది ఒక లెవెల్, ఈ క్రీమ్ కలర్లో ఇదేదో కలరింగ్, ఈ కలర్స్లో ఉన్నాయి ఒక లెవెల్స్, ఓకేనా? వాటిని మనం ట్రాపిక్ లెవెల్స్ అంటాము. సో ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్లో ఎన్ని ఆర్గానిజమ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనే దానికి ఆన్సర్ ఇచ్చేదే పిరమిడ్ ఆఫ్ నెంబర్స్. ఉట్టిగా దీన్ని తింటుంది అని చెప్పకుండా పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఏం చేస్తుంది అంటే ఎన్ని ప్లాంట్స్ని ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ తింటాయి వాటి లైఫ్ టైంలో, ఎన్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ని సెకండరీ కన్జ్యూమర్స్ తింటాయి వాటి లైఫ్ టైంలో, ఎన్ని సెకండరీ కన్జ్యూమర్స్ని టెరిషరీ కన్జ్యూమర్స్ తింటాయి వాటి లైఫ్ టైంలో, ఎన్ని టెరిషరీ కన్జ్యూమర్స్ని టాప్ కార్నివర్స్ తింటాయి వాటి లైఫ్ టైంలో, ఎన్ని అనే దానికి ఆన్సర్ ఇచ్చేదే పిరమిడ్ ఆఫ్ నెంబర్స్. ఇంతవరకు అర్థమైందా? ఓకే, ఎవరికన్నా ఏది అర్థం కాకపోయినా వెంటనే అడగండి, ఇబ్బంది ఏం లేదు, చెప్తాను. సో చెప్పేసా, మీకు వచ్చేసింది పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయాలి. ఇక్కడ ఏంటి బ్రో? పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ మళ్ళీ చెప్పండి, కొంచెం అర్థం కాలేదు. ఓకే, సో ఏం లేదు, ఫుడ్ చైన్ మనకేం చెప్తుంది? ఇప్పుడు అడిగిన వాళ్ళు ఆన్సర్ చేయాలి నాకు, ఓకేనా? ఫుడ్ చైన్ మనకేం చెప్తుంది, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చెప్పు? ఎవరు అడిగింది? క్వశ్చన్ అడిగింది ఎవరు? నోయల్ అభిషేక్ బ్రో. అభిషేక్ చెప్పు, ఫుడ్ చైన్ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఏ యానిమల్స్ దేన్ని తింటాయి? ఓకే, సూపర్. ఫుడ్ చైన్ అనేది మనకి ఏది దేన్ని తింటుంది అనేది మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు ఆ ఫుడ్ చైన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేసాము? పిరమిడ్ లాగా రిప్రజెంట్ చేసాం. పిరమిడ్ లాగా రిప్రజెంట్ చేసి దానికి ఏం పేరు పెట్టాము? ఎకలాజికల్ పిరమిడ్ అన్నాం దాన్ని. అర్థమైందా? ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ది ఏంటి అంటే పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఏం చేస్తుంది అంటే ఏ లెవెల్లో ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి అనేది చెప్తుంది. అంటే మనకు తెలుసు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ తింటాయని, ప్రైమరీ కన్జ్యూమర్స్ని సెకండరీ తింటాయని, సెకండరీ వాటిని టెరిషరీ కన్జ్యూమర్స్ని టాప్ కార్నివర్స్ తింటాయని తెలుసు. ఇప్పుడు మనకు తెలియాల్సిందల్లా ఒక ప్రైమరీ కన్జ్యూమర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం డిస్కస్ చేసిన దాంట్లో ర్యాబిట్. ఒక ర్యాబిట్ తన లైఫ్ టైం మొత్తంలో ఎన్ని గ్రాస్ ప్లాంట్స్ని తింటుంది? అండ్ ఒక స్నేక్ ఉందనుకోండి, ఒక స్నేక్ తన లైఫ్ టైంలో ఎన్ని ర్యాబిట్స్ని తింటుంది? ఒక గద్ద ఉందనుకోండి, ఒక ఈగల్ తన లైఫ్ టైంలో ఎన్ని స్నేక్స్ని తింటుంది? ఇట్లా ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్లో ఎన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి అని చెప్పేదే పిరమిడ్ ఆఫ్ నెంబర్స్. అర్థమైందా? ఓకే, మళ్ళీ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం, క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ని స్మాల్ ఇన్సెక్ట్స్ తింటున్నాయి, ఈ స్మాల్ ఇన్సెక్ట్స్ని బిగ్ ఇన్సెక్ట్స్ తింటున్నాయి, ఈ బిగ్ ఇన్సెక్ట్స్ని ఏం తింటున్నాయి?
బర్డ్స్ తింటున్నాయి, స్మాల్ బర్డ్స్ తింటున్నాయి. ఈ స్మాల్ బర్డ్స్ని ఈగల్ తింటుంది. జస్ట్ మీరు ఇదే నిజం, ఈగల్ లైఫ్లో 3 బర్డ్స్నే తింటుందా? ఎన్నో బర్డ్స్ని తింటుంది, హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ని తినే అవకాశం ఉంది. సో జస్ట్ ఒక రిప్రజెంటేషన్ కోసం వాళ్ళు చూపించారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. జస్ట్ ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని ఇన్సెక్ట్స్ తింటూ ఉంటాయి. ఓకేనా? ఒక ఇన్సెక్ట్ తీసుకుంటే చాలా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని తింటుంది. ఓకేనా? సో ఆ ఇన్సెక్ట్ని ఎవరు తింటారు? పెద్ద ఇన్సెక్ట్ తింటుంది అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ పిక్చర్ క్లారిటీ లేదు, బట్ ఆ ఇన్సెక్ట్ని ఎవరు తింటున్నారు? పెద్ద ఇన్సెక్ట్ తింటుంది. ఈ పెద్ద ఇన్సెక్ట్స్ ఒక చిన్న ఇన్సెక్ట్ని తింటాయా, చాలా చిన్న ఇన్సెక్ట్స్ని తింటాయా? చాలా ఇన్సెక్ట్స్ని తింటాయి. ఓకేనా? సో అందుకనే ఎక్కువ చూపించారు. ఇవన్నీ కలిపి సెకండ్ ట్రోపిక్ లెవెల్లో ఉన్న స్మాల్ ఇన్సెక్ట్స్ అన్నీ కలిపి ఇన్ని ప్లాంట్స్ని తిన్నాయంట. ఇన్ని ప్లాంట్స్ తినటం వల్ల ఇన్ని ఇన్సెక్ట్స్ అనేవి తయారైనాయి ఫుల్గా బలిష్టంగా. ఎన్ని ఇన్సెక్ట్స్ తిన్నాయి? వీటికంటే తక్కువ నెంబర్, ఒక్కొక్కటి ఒక 4 తింటుంది అనుకోండి. ఒక్కొక్క పెద్ద ఇన్సెక్ట్ 4 చిన్న ఇన్సెక్ట్స్ని తింటుంది అనుకోండి. అర్థమైందా? ఇట్లా వస్తాయి. అంటే ఇక్కడున్న నెంబర్ కంటే పైన ఉన్న నెంబర్ తక్కువ ఉంటుంది. అవునా కదా? 4ని ఒకటి తింటుంది, 4కి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈ లెవెల్లో ఎన్ని ఉన్నాయి? కొన్ని పెద్ద ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఒక 4 ఇన్సెక్ట్స్ని ఒక బర్డ్ తింటుంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. అంతే, చాలా ఇన్సెక్ట్స్ని తింటుంది లైఫ్ టైంలో. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇన్సెక్ట్స్ని ఒక బర్డ్ తింటుంది అనుకుందాం. సో ఇక్కడ ఉన్న వాటికి 3 బర్డ్స్ వస్తాయి. ఈ 3 బర్డ్స్ని లైఫ్ టైంలో, ఒక ఈగల్ తన లైఫ్ టైంలో 3 బర్డ్స్ని తింటుంది అనుకుంటే మనకి పిరమిడ్ అనేది ఇట్లా వస్తుంది. దీని నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి తగ్గిపోతున్నాయా, పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయి. దాని మీనింగ్ ఏంటి? పైన ఆర్గానిజం చాలా కింద ఉన్న ఆర్గానిజమ్స్ని తింటుంది. ఒక్క ఈగల్ తీసుకుంటే చాలా బర్డ్స్ని తింటుంది. ఒక బర్డ్ తీసుకుంటే చాలా ఇన్సెక్ట్స్ని తింటుంది. ఒక బిగ్ ఇన్సెక్ట్ తీసుకుంటే చాలా స్మాల్ ఇన్సెక్ట్స్ని తింటుంది. ఒక స్మాల్ ఇన్సెక్ట్ తీసుకుంటే ఒక్క ఇన్సెక్ట్ని మనం చూస్తూ ఉంటే అది 4-5 గ్రాసెస్ని తింటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఏమో పెరుగుతున్నాయి, కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి తగ్గుతున్నాయి. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేసేదాన్ని మనం ఏమంటాం? పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అంటాం. సో పిరమిడ్స్ అనేవి ఎప్పుడు ఇట్లా ఎకలాజికల్ పిరమిడ్స్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్లో ఏంటి అంటే పిరమిడ్ అనేది పిరమిడ్ లాగా రాదు. పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అందరికీ క్లియర్గా అర్థమైందా? ఏమన్నా క్వశ్చన్ ఉందా ఇప్పటి వరకు చెప్పింది? చెప్పండి, ఎవరు డౌట్ అడుగుతున్నారు? పిరమిడ్ ఆఫ్ నంబర్స్ కి ఆర్గానిజం సైజ్ కి ఏమైనా లింక్ ఉందా? అదే చెప్తున్నాను, ఇక్కడ కేవలం నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాం. పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ లో కేవలం నెంబర్స్ గురించే మాట్లాడుతున్నాం. మీరు ఇంకేం ఆలోచించకండి. సైజ్ తో సంబంధం లేదా? సైజ్ తో సంబంధం లేదు. ఏం చెప్పాలి బ్రో సాయి కిరణ్? నెంబర్ ఆఫ్ పిరమిడ్స్ ఒకసారి ఇప్పుడు చెప్పింది ఒకసారి చెప్పండి. నెంబర్ ఆఫ్ పిరమిడ్సా? ఏంటి బ్రో, నిజంగా అర్థం కావట్లేదా నీకు? నేను ఇప్పటికే ఛాన్సాలు చెప్పాను బ్రో. కాకపోతే ఇక్కడ ఎనిమల్స్ పైకి వెళ్ళి కొద్ది తగ్గిపోతే మళ్ళీ కిందకి వచ్చింది, అది అర్థం అవ్వలేదు. ఓకే, చెప్తాను. సో ఇప్పుడు జస్ట్ ఈ ఎగ్జాంపుల్ తీసుకో. మనకి 3 యానిమల్సే ఉన్నాయి ఒక ఫారెస్ట్లో అనుకుందాం. ఫస్ట్ ఏంటిది? ప్లాంట్స్ ఉన్నాయి, చాలా చాలా గడ్డి ఉంది ఒక ఫారెస్ట్లో. ఆ గడ్డిని తింటూ జింకలు ఉన్నాయి చాలా. ఆ జింకల్ని తింటూ టైగర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ నెంబర్ ఆఫ్ గడ్డి మొక్కలు, ఒక గడ్డి ప్లాంట్ని ఒక మొక్క అనుకుందాం. నెంబర్ ఆఫ్ గ్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ జింకలు ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టైగర్స్ అనుకుంటే ఆ సిస్టమ్ వర్కౌట్ అవుతుందా?
ఒకసారి ఆలోచించు. నెంబర్ ఆఫ్ గడ్డి మొక్కలు ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ జింకలు ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టైగర్స్. ఇట్లా ఉంటే అంటే అన్నిటి యొక్క నెంబర్స్ ఈక్వల్గా ఉంటే ఆ సిస్టమ్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా? క్వశ్చన్ అర్థమైందా? అవ్వదు. అవ్వదు. సాయి కిరణ్ నువ్వు చెప్పు. మిగతా వాళ్ళందరి కాన్సెప్ట్ అర్థం అవ్వదు. ఎందుకు అవ్వదు? ఒక్కొక్క జింక తన లైఫ్ టైంలో ఒక్కొక్క గడ్డి ముక్కని కాదు తినేది. నంబర్ ఆఫ్ గ్రాస్ ఉంటుంది కదా బ్రో. ఒక రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ రోజు గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు ఒక టైగర్ ఉంది, దానికి ఒక రోజుకి ఒక జింక కావాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రోజుకి అవసరం లేదు, ఒక 3-4 డేస్కి ఒకటి ఉంటే చాలు నాకు తెలిసినంత వరకు. సో ఒక రోజుకి ఒక జింక కావాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ జింక తయారవ్వాలంటే ఆ జింక ఒక ఎన్ని కేజీలు ఉంటుంది చెప్పండి? ఒక జింక అనేది ఎస్టిమేట్ చేయండి, మీ టాలెంట్ని చూద్దాం. ఈ జింక ఎన్ని కేజీలు ఉంటుంది? మటన్ తినేవాళ్ళు ఎవరు లేరా? ఒక మ్యాక్ ఎన్ని కేజీలు ఉంటుంది? ఒక 50 నియర్లీ 50 కేజెస్ ఉంటుంది. 70 ఉండేవి కూడా ఉన్నాయి. సో 50 కేజెస్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఓకే, 60 కేజెస్ ఒక జింక ఫామ్ అవ్వాలంటే ఎన్ని గ్రాసెస్ని తింటే అది ఫామ్ అయి ఉంటుంది చెప్పండి? ఒక 1000 అనుకుందాం. అర్థమైందా? అంటే ఒక 1000 గ్రాసెస్ ఉంటే కానీ ఒక జింక ఫామ్ అవ్వలేదు. ఆ ఒక్క జింక కేవలం ఒక పులికి ఒకరోజు ఫుడ్ మాత్రమే. అర్థమైందా? ఒక జింక పులికి కేవలం ఒకరోజు ఫుడ్డే. అట్లాంటి పులికి రోజుకొకటి కావాలి. అంటే 1 ఇయర్లో తీసుకుంటే 365,000 గ్రాసెస్తో ఒక 365 జింకలు ఫామ్ అవుతాయి. 365 జింకలతో ఒక పులి బతుకుతుంది 1 సంవత్సరం పాటు. అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు మనం ట్రాపిక్ లెవెల్స్ తీసుకుంటే ప్రొడ్యూసర్ ఎవరున్నారు? గ్రాస్. ప్రైమరీ కన్జ్యూమర్ జింక, సెకండరీ కన్జ్యూమర్ పులి. ఓకేనా? ఇప్పుడు నెంబర్స్ చూడండి, నెంబర్స్ ఎట్లా ఉన్నాయి. ఫస్ట్ ట్రాపిక్ లెవెల్లో ప్రొడ్యూసర్స్ లెవెల్లో 365,000 అంటే 365,000 గ్రాసెస్ ఉన్నాయి ఫస్ట్ లెవెల్లో. ఆ 365,000 గ్రాసెస్ని ఎన్ని జింకలు తిన్నాయి? 365 జింకలు తిన్నాయి. ఒక్కొక్క జింక 1000 గ్రాసెస్ని తిన్నది. సో సెకండ్ లెవెల్లో 365 నెంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్లో ఎన్ని ఆర్గనిజమ్స్ ఉన్నాయి చెప్పండి? నెక్స్ట్ లెవెల్లో ఒకే ఒక పులి ఉంది, వీటన్నిటిని అదే తిన్నది. ఓకేనా? అది పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అట్లా ఉంటుంది. ఒక్కొక్క లెవెల్లో ఎన్ని ఆర్గనిజమ్స్ ఉన్నాయి అనేది చెప్తుంది. సో ఇప్పుడు మీకు పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? ఎవరికన్నా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ది కొన్నిసార్లు ఏంటి అంటే పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అనేది తారుమారు అవుతుంది. స్పెషల్ కేసెస్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓన్లీ ఒక స్పెషల్ కేసు ఉంది. అదేంటి అంటే బ్యానియన్ ట్రీ, ఇన్సెక్ట్స్, వుడ్ పెకర్. బ్యానియన్ ట్రీ అంటే ఏంటి చెప్పండి? పిల్లలందరికీ ఇష్టమైన ట్రీ అది. స్పెషల్ మర్రి చెట్టు స్పెషాలిటీ ఏంటి? ఊడలు ఉంటాయి. ఓకే, ఉయ్యాలు ఒకటి ఈ ఊర్లో ఉన్నా కదా నేను, ఈ ఊర్లో స్పెషల్గా ఇప్పటి నుంచి ఎన్నో కాలాల నుంచి ఆ మర్రి చెట్టు ఉండేది. బట్ నేను ఎప్పుడు చూడలే ఉయ్యాలు ఒకటం ఎవరు. ఓకే, బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు స్పెషాలిటీ ఊడలు ఉంటాయి. చాలా పిల్లలకి నచ్చుతుంది ఎందుకో. సో బనియన్ ట్రీని ఒక ట్రీ ఉంది అంటే దానికి చెదలు ఉంటాయి తెలుసా? ట్రీని తినేస్తూ ఉంటాయి అప్పటికప్పుడు అవి ఇన్సెక్ట్స్. మనకి వుడ్ పెకర్ ఉంటుంది తెలుసా? వుడ్ పెకర్ టక్ కొడుతూ ఒక హోల్ని క్రియేట్ చేస్తుంది చెట్లో. మీరు చూసారో లేదో ఒకసారి యూట్యూబ్లో వుడ్ పెకర్ అని చెప్పేసి కొట్టేసి చూడండి. వుడ్ పెకర్ ఇన్సెక్ట్స్ని ఎట్లా తింటుందో తెలుస్తుంది. ఎట్లా తింటుందంటే ఎట్లా సౌండ్ వస్తుందంటే ఒక శీలని మనం, శీల అంటే తెలుసు కదా, నెయిల్ వాల్కేసి ఒక గోడకేసి శీలని కొట్టేటప్పుడు ఎట్లా సౌండ్ వస్తుందో అట్ట కొడుతూనే ఉంటుంది.
వుడ్ పేకర్ అనేది కొడుతూ ఆ ట్రీలో ఒక హోల్ని క్రియేట్ చేస్తుంది, ఒక రంధ్రాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ రంధ్రంలో ఉన్న చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని తింటుంది. సో ఇది ఒక ఫుడ్ చైన్. ప్రొడ్యూసర్ ఎవరు? బన్యన్ ట్రీ. ఆ బన్యన్ ట్రీని ఏం తింటున్నాయి? ఇన్సెక్ట్స్ తింటున్నాయి. ఇన్సెక్ట్స్ని ఎవరు తింటున్నారు? వుడ్ పేకర్ తింటుంది. ఇది ఫుడ్ చైన్. ఇప్పుడు దీన్ని పిరమిడ్ ఆఫ్ నెంబర్స్లో ఆలోచించుకుంటే ఒక్క బన్యన్ ట్రీ చాలు కదా. ఒక్క బన్యన్ ట్రీ మీద చాలా ఇన్సెక్ట్స్ ఉంటాయి, అవునా కాదా? ఒకే ఒక బన్యన్ ట్రీ మీద చాలా ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఈ చాలా ఇన్సెక్ట్స్ని నియర్లీ ఒక 10 వుడ్ పేకర్స్ అన్న ఒక బన్యన్ ట్రీ మీద బతవచ్చు కదా. ఒక థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి ఒక బన్యన్ ట్రీ మీద. ఈ ల్యాక్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ని తింటూ కనీసం 10 వుడ్ పేకర్స్ అన్న బతకొచ్చు కదా ఒక బన్యన్ ట్రీ మీద. ఒక చెట్టు మీద 10 పక్షులన్నా ఉంటాయి కదా కనీసం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ లెవెల్లో, ప్రొడ్యూసర్ లెవెల్లో ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి? రాయండి ఒకసారి బుక్లో. 1 ఆర్గానిజం ఉంది, ఒక్క చెట్టే ఉంది. ఈ బన్యన్ ట్రీని తింటూ ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి? నెక్స్ట్ లెవెల్లో ఎన్ని ఇన్సెక్ట్స్ ఉన్నాయి? 1 lakh అనుకుందాం. 1 lakh అని రాయండి ఇక్కడ సెకండ్ లెవెల్లో. ఈ 1 lakh ఇన్సెక్ట్స్ని తింటూ ఎన్ని వుడ్ పేకర్స్ ఉన్నాయి? 10 వుడ్ పేకర్స్ ఉన్నాయి. అర్థం అవుతుందా? జస్ట్ మన ఇమాజినేషన్ అంతే. ఒక బన్యన్ ట్రీ మీద 10 వుడ్ పేకర్స్ అన్న ఉండొచ్చు కదా, బన్యన్ ట్రీ పెద్దగా ఉంటుంది కదా, అందుకని 10 అనుకున్నాను. సో 1 బన్యన్ ట్రీ, 1 lakh ఇన్సెక్ట్స్, 10 వుడ్ పేకర్స్. ఇట్లానే వస్తుందా పిరమిడ్? పిరమిడ్ ఇట్లా రాదు. ఎందుకు అంటే కిందేమో ఒకటే ఉంటుంది, ఒక బాక్స్, చిన్న బాక్స్ వేయండి. దానిపైన 1 lakh అంటే పెద్ద బాక్స్ వేయాలి, పెద్ద లైన్, ఇంకా పేజ్లో పట్టేంత పెద్ద బాక్స్ ఇట్లా వేయాలి. ఆ బాక్స్ మీద ఒక 10 వుడ్ పేకర్స్ అన్నట్టు వేయాలి. అప్పుడు పిరమిడ్ అనేది ఎట్లా పడితే అట్లా వస్తుంది. ఓకేనా? క్లారిటీ వచ్చింది? ఎవరికన్నా గీసి చూపించాలా? క్లారిటీ వచ్చిందా? గీసి చూపించాలా? చెప్పండి, పర్లేదు. చూపించండి అన్న. గీసి చూపించండి బ్రో. దేంట్లో గీయాలబ్బా? ఫస్ట్ టైం కదా మన ట్యూషన్లో పెయింట్ వాడటం. సో ఫస్ట్ లెవెల్లో ఎవరున్నారు? ఒక్క ఆర్గానిజమే ఉంది. పిరమిడ్లో నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని బట్టి ఆ ట్రాపిక్ లెవెల్ సైజ్ అనేది ఉంటుంది అని చెప్పాం, అంతే కదా? పిరమిడ్లో నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని బట్టి సైజ్ ఉంటుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కాబట్టి బేస్ లెవెల్లో పెట్టాం. బేస్ సైజ్ ఎక్కువ ఉంది. టాప్కి వెళ్ళేటప్పటికి ఆర్గానిజమ్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి ఇక్కడ నారో ఉంది. అంటే ఒక్కొక్క లెవెల్లో నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని బట్టి పిరమిడ్ సైజ్ అనేది ఉంటుంది, ఆ లెవెల్ సైజ్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా ఆర్గానిజమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్ పెద్దగా ఉంది, వెడల్పుగా లావుగా ఉంది. ఇక్కడ కేవలం తక్కువ ఆర్గానిజమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నారోగా ఉంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా అందరికీ? అర్థమైందా లేదా? ఇప్పుడు ఇది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏముంది? ఒక బన్యన్ ట్రీ ఉంది, ఇది ఒకటి. ఓకేనా? నెక్స్ట్ వీటిని ఎట్లా సెలెక్ట్ చేయాలి? సారీ అంత అలవాటు లేదు వాడటానికి. ఎట్లా మూవ్ చేయాలి తెలియట్లా నాకు. ఇట్లా తయారు చేసిన దాన్ని ఓకే ఇట్లా మూవ్ చేయాలి, ఇట్లా పెట్టాను.
నెక్స్ట్ లెవెల్ ఏంటిది? ఓకేనా? సో దీన్ని ఫిల్ చేద్దాం కలర్తో. సరే కలర్ వద్దులే. సో ఫస్ట్ లెవెల్లో ఒక బనియన్ ట్రీ ఉంది. ఆ బనియన్ ట్రీని తింటూ ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి? 1,00,000 ఆర్గానిజమ్స్ ఉన్నాయి, 1,00,000 ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఇది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్లో 10 ఏమున్నాయి? వుడ్ పేకర్స్ ఉన్నాయి. సో పిరమిడ్ అనేది పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది. ఇది కనీసం పిరమిడ్ లాగా ఏమన్నా కనిపిస్తుందా మనకు? అస్సలు పిరమిడ్ లాగా లేదు. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఇట్లా వస్తుంది. సో మీకు ఎగ్జామ్లో ఇట్లాంటివే ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా? అర్థమైందా అందరికీ? ఎవరికన్నా అర్థం కాలేదా? ఏంటి బ్రో? చెప్పాలి ఫాస్ట్గా. ఇప్పుడు మీరు ఇలా చెప్పినట్టు వచ్చింది అన్నారుగా. అవును. అలా వచ్చినప్పుడు ఎగ్జామ్ లో ఇలా పిక్చర్ గీయొచ్చన్నా? గీయాలని అడుగుతారు వాళ్ళు. అడిగితే గీయాలి మరి. ఓకేనా? ఇట్లా ఉంటుంది. మీరు గీసిన తర్వాత ఇక్కడ రాయండి. ఫస్ట్ ఏమో ఇక్కడ ఏముంటుంది? బనియన్ ట్రీ. ఇక్కడేమో ఇన్సెక్ట్స్. ఇక్కడేముంటుంది? వుడ్ పెకర్. ఇట్లా రాయాలి. ఇట్లా వదిలేము అక్కడ నాలాగా. మీకు అర్థమైంది కదా అందరికీ? ఓకే, 42 minutes పట్టింది పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ చెప్పడానికి. ఇంకా ఇదే పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇంకేం లేదు. నెక్స్ట్ది ఎంతమందికి 7 o'clockకి స్కూల్ ఉంది? ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ బయోమాస్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ రేపు డిస్కస్ చేసుకుందాం. అసలు బయోమాస్ అంటే ఏంటి? ఇదంతా మీరు చదువుకోండి. బయోమాస్ అంటే ఏంటి అంటే ఆర్గనిజంలో ఉండే లివింగ్ మ్యాటర్. బయోమాస్ అంటే ఏంటి? ఆర్గనిజంలో ఉండే లివింగ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అదే బయోమాస్. ప్లాంట్లో లివింగ్ మ్యాటర్ ఉందా? ఆకులు. చెప్పండి, ప్లాంట్లో ఉండే బయోమాస్ ఏంటివి? నీకు అర్థమైందా? లివింగ్ మ్యాటర్ అంటే ప్రాణం ఉన్న మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఎన్వైరన్మెంట్లో అదంతా బయోమాసే. ప్రాణం ఉన్న మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఎన్వైరన్మెంట్లో అదంతా బయోమాసే. ఇప్పుడు ప్లాంట్కి స్టెమ్ ఉంటుంది. స్టెమ్ అయినా ట్రంక్ అంటాం. సరే, ప్లాంట్ అయితే స్టెమ్ అంటాము, బ్రాంచెస్ అంటాము, ఫ్రూట్స్ అంటాము, లీవ్స్ అంటాము, ఫ్లవర్స్ అంటాము. ఇదంతా బయోమాసే. ఓకేనా? అర్థమవుతుంది అందరికీ? అట్లానే హ్యూమన్ బీయింగ్ ఉంటే మజిల్స్, బోన్స్, టీత్, కళ్ళు, బ్లడ్, ఇంకా ఏమేమి ఉంటాయి చెప్పండి? ఫ్యాట్, పేగులు, ఇవన్నీ ఉంటాయి కదా, హెయిర్. ఇదంతా బయోమాస్. అర్థమైందా? ఫైనల్గా బయోమాస్ అంటే ఏంటో చెప్పండి. ప్రాణం ఉన్న మ్యాటర్ ఏదైనా కానీ బయోమాసే. ఇప్పుడు నా ముందు మట్టి ఉంది. మట్టి బయోమాసేనా? కాదన్నయ్య. నా ముందు ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ బయోమాసేనా? నా ముందు ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. నా ముందు ప్లాంక్ ఉంది. ప్లాంక్ అంటే వుడెన్ ప్లాంక్ ఒకటి ఉంది. అది బయోమాసా కాదా? యాక్చువల్గా అవును. ఈ వుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. ఈ వుడ్ని వేరే ఆర్గానిజం తినగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెదలు పట్టినాయి అనుకోండి, పూర్తిగా తినేస్తాయి వుడ్ని. ఈ చెక్క ముక్కని తినేస్తాయి ఆర్గానిజమ్స్. కాబట్టి ఇది కూడా బయోమాసే. గుర్తుపెట్టుకోండి, నేను మీకు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ప్రాణం ఉన్నది అని చెప్పాను. ఓకేనా? కానీ ఈ వుడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు బియ్యం గింజ ఉంది. బియ్యం గింజకి ప్రాణం ఉందా? ఆలోచించి చెప్పండి. బియ్యం గింజకి లేదు.
ఆవ గింజ ఉంది కదా, ఆవాలు వేస్తారు తెలుసా తిరుమాతలో? అవును. ఏ సైజులో ఉంటాయి ఆవాలు? మామిడికాయ సైజులో ఉంటాయా? కాదన్న చిన్న సైజు. చిన్న సైజు. చిన్న నలుసుల్లాగా ఉంటాయి. ఓకేనా? సో ఆవాలు ప్రాణం ఉందా ఆవ గింజకి? లేదన్న. ఆలోచించండి అమ్మా, ప్రాణం లేదా ఆవ గింజకి? ఒక్కసారి ఆవాలు మట్టిలో చలి చూడండి, 4 daysకి మీకు మొక్క వస్తుంది దాంట్లో నుంచి. ఓకేనా? యాక్చువల్గా సీడ్స్ అన్నిటికీ ప్రాణం ఉంటుంది, బట్ మనం రైస్కి ప్రాణం లేదని ఎందుకు చెప్తామంటే యాక్చువల్గా ప్రాణం ఉన్నా కూడా మనం ఆ పాలిష్ పట్టి ఇవన్నీ చేయటం వల్ల దాంట్లో నుంచి మొలకలు వచ్చే ఛాన్స్ ఇంకా ఉండదు. కాబట్టి ప్రాణం లేనట్టు కనిపించినా అది లివింగ్ మ్యాటర్. దాంట్లో ఉన్నది ఏంటిది? లివింగ్ మ్యాటర్ ఉంది. బియ్యపు గింజలో కానీ వుడ్లో కానీ ఆ లివింగ్ మ్యాటర్ చచ్చిపోయింది, కానీ లివింగ్ మ్యాటర్ ఉంది. అర్థమవుతుందా? సో బయోమాస్ అంటే ఈ లివింగ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అదంతా బయోమాసే. అర్థమైందా? అర్థమైందా? కానీ ప్లాస్టిక్లు ఇవన్నీ బయోమాస్లు కాదు. సిమెంట్, రాళ్ళు, రప్పలు ఈ బయోమాస్ కింద రావు. మళ్ళీ కొండలు ఈ బయోమాస్ కాదు. కానీ ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి వచ్చే ఏదైనా కూడా బయోమాసే. పాలు బయోమాసే. మీరు వేసుకున్న బట్టలు బయోమాసా కాదా చెప్పండి? బయోమాసే. బయోమాసే. ఎందుకు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్లాంట్. ప్లాంట్స్ నుంచి వస్తున్నాయి. చాలా యానిమల్స్. స్పోర్ట్స్ షర్ట్స్ ఉంటాయి, ఉట్టి ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తారు. అవి బయోమాస్. అవి కాదు. మనం జనరల్గా టీ షర్ట్స్, ప్యాంట్స్ వేసుకుంటాం, అవి మెత్తమెత్తాయి. అవి కాటన్ అంటే కాటన్ ప్లాంట్ నుంచి వస్తాయి. సో ఇవన్నీ బయోమాసే. సో ఇప్పుడు మీకు బయోమాస్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. పిరమిడ్ ఆఫ్ నెంబర్స్లో ఎట్లా అయితే మనం నెంబర్స్ గురించి, కేవలం నెంబర్స్ గురించి డిస్కస్ చేసామో, పిరమిడ్ ఆఫ్ బయోమాస్లో మనం కేవలం ఒక్కొక్క టాపిక్ లెవెల్లో ఎంత మాస్ ఉంటుంది అనేది డిస్కస్ చేస్తాం. అర్థమైందా? ఒక్కొక్క టాపిక్ లెవెల్లో ఎంత మాస్ ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి మీరు గమనించండి, మీలో ఎవరన్నా యానిమల్స్ని పెంచుతారా? ఇలాగా ఒక్క నిమిషం వదిలేయండి. మనం హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాము. మీ ఏజ్ ఎంత? 14 years ఉంటుంది. మీ వెయిట్ ఎంత ఉంటుంది చెప్పండి? యావరేజ్ వెయిట్ మీకు 40. వాహిని చెప్పమ్మా ఒకసారి. 34. వామ్మో, తక్కువ ఉన్నారు. కొంచెం వెయిట్ తక్కువ ఉన్నోళ్ళు జాగ్రత్త, తినండి. వెయిట్ తక్కువ ఉన్నోళ్ళు 40s అట్లా ఎక్కువే ఉంటాయి మీ వెయిట్స్. ఓకేనా? నియర్లీ 50 వేసుకుందాం. మరి 50 ఉండరులే, 45 వేసుకుందాం. మీరు 45 kgs తయారవటానికి ఎన్ని కేజెస్ ఫుడ్ తీసుకొని ఉంటారు పుట్టినప్పటి నుంచి చెప్పండి ఒక్కసారి? ఎన్ని కేజీస్ ఫుడ్ తీసుకొని ఉంటారు? ఎస్టిమేట్ చెప్తారు ఎవరన్నా? ఒక్కసారి అంచనా వేసి చెప్పండి. అట్లా జస్ట్ 1000 kgs అంటుంది పద్మావతి. సో ఇట్లా మనం చెప్పలేము. యాక్చువల్గా మ్యాక్సిమం మనం ఏం కౌంట్ చేసుకొని తిన్నాం కాబట్టి చెప్పలేము. 1000 kgs ఏంటి, రోజుకే మనము ఒక్కసారి ఆలోచించండి. రోజుకే కేజీ కంటే ఎక్కువే తింటాం మనం. ఉట్టి రైస్ కాదు నేను అడిగేది, ఫుడ్ మ్యాటర్ మొత్తం మనం చాలానే తింటాం. రోజుకి కేజీ కంటే చాలా ఎక్కువ తింటాం. 365 ఒక 3 yearsకే మనకి 1000 kgs వచ్చేస్తుంది. 1 kg వేసుకున్నా. సో పుట్టినప్పటి నుంచి ఇన్ని తిని ఉంటాం. ఓకే, అది కాదు కానీ ఇట్లా చెప్పలేము. మీరు బ్రాయిలర్ కోడిని తింటూ ఉంటారు కదా, బ్రాయిలర్ హెడ్ని తింటూ ఉంటారు చాలామంది మీలో. వెజిటేరియన్స్ ఉంటే ఓకే, బట్ జనరల్గా ఒక బాయిలర్ కోడి ఎన్ని కేజీలు ఉంటుంది? యావరేజ్ బాయిలర్ కోడి 10 kgs. ఓ మై గాడ్, 5 ఉంటే గొప్ప. బ్రో హైయెస్ట్ అయితే 5 kgs బ్రో, అంటే అది పెద్ద కోడి. 2 kgs 2.5 ఓకే, యావరేజ్గా 2 to 3 ఉంటుంది బ్రాయిలర్ కోడి. 2 కాదులే 3 ఉంటుంది ఆబ్వియస్లీ.
మరీ పెద్దవి ఉంటాయి, పెద్ద రకాలు ఉంటాయి, అవి అయితే 5 ఉంటాయి. మరి 10 కూడా ఉంటాయి, కానీ జనరల్గా ఇండియాలో ఉండవు. 10 కేజెస్ ఉండే కోళ్ళు. ఓకేనా? సో 3 to 5 వేసుకోండి. సో ఒక 3 కేజెస్ బ్రాయిలర్ హెన్ తయారవ్వాలి అంటే ఎన్ని కేజెస్ ఫీడ్ తీసుకుంటుందో తెలుసా మీకు? తెలీదా? 1/5 నియర్లీ 5 కేజెస్ ఫామ్ అవ్వాలి అంటే, సారీ 5 కేజెస్ తింటే 1 కేజీ ఫామ్ అవుతుంది అన్నట్టు. అర్థమైందా? 5 కేజెస్ ఫీడ్ తింటే 1 కేజీ ఫామ్ అవుతుంది. 3 కేజెస్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని కేజెస్ ఫుడ్ కావాలి? 15 కేజెస్. సో బ్రాయిలర్ గురించి ఎందుకు చెప్పానంటే, మనకు తెలిసిన జనరల్ ఆర్గానిజమ్స్లో ఎక్కువ ఫుడ్ కన్వర్షన్ రేషియో, ఫుడ్ని బాడీ మాస్ లాగా మార్చుకుని ఎక్కువ క్యాపబిలిటీని క్రియేట్ చేశారు బ్రాయిలర్ హెన్స్లో. అందుకని అవి తొందరగా వెయిట్ పెరుగుతాయి. అర్థమైందా? సో హైయెస్ట్ దానికే ఉంటుంది. ఫార్మ్ యానిమల్స్లో తీసుకుంటే హైయెస్ట్ ఫీడ్ కన్వర్షన్ రేషియో దానికే ఉంటుంది. అంటే ఎంత ఫుడ్ తీసుకుంటే దాన్ని ఎఫిషియెంట్గా బాడీ మాస్ లాగా మార్చాలనుకుంటుంది. అది 15 కేజెస్ తీసుకొని 5 కేజెస్ ఫామ్ అయింది కదా, సారీ 3 కేజెస్ ఫామ్ అయింది. కానీ మనం ఎన్నో వేల లెక్కేయండి ఒకసారి. రోజుకి 1 కేజీ అనుకుంటే 365,000 15 ఇయర్స్ అంటే ఒక 5,000 కేజీస్ తిన్నాం. 50 కేజెస్ కూడా రాలా మనం. అంటే డిఫరెన్స్ తెలుస్తుందా? ఒక హెన్కి హ్యూమన్ బీయింగ్కి ఫుడ్ని మనం సరిగ్గా పెంచుకోవట్లా. బాడీని తీసుకున్న ఫుడ్ మొత్తం బాడీ మాస్ లాగా మారట్లా. చాలా వేస్టేజ్ ఉంటుంది మనకి, కానీ హెన్కి అంత వేస్ట్ అవ్వట్లా. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పటి వరకు మనం దేని గురించి మాట్లాడుకున్నాం? బయోమాస్ గురించి మాట్లాడుకుందాం. అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఇప్పుడు లైన్ టు లైన్ చెప్పుకుందాము. బయోమాస్ ఈజ్ ఆర్గానిక్ మెటీరియల్ ఆఫ్ బయోలాజికల్ ఆరిజిన్ దట్ ఈస్ అల్టిమేట్లీ derived from the fixation of carbon dioxide by trapping solar energy during the photosynthesis. సో మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కదా బయోమాస్ అని. బయోమాస్కి స్టార్టింగ్ పాయింట్ ఏంటి చెప్పండి అసలు? బయోమాస్కి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఏ బయోమాస్ వచ్చినా ప్లాంట్స్ నుంచి రావాలి. మన బాడీ అయినా, పులి బాడీ అయినా, ఏ బాడీ, ఆఖరికి ఒక చెట్టుకి తను గ్రో అవ్వాలన్నా కూడా దేని నుంచి వస్తుంది? ఫుడ్, ఫోటోసింథసిస్ నుంచి. ఓకేనా? సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, సోలార్ ఎనర్జీ, వాటర్ ఇవన్నీ కలిసి ఒక రియాక్షన్ జరిగి ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే బయోమాస్ యొక్క స్టార్టింగ్ పాయింట్. దాని నుంచే డిఫరెంట్ యానిమల్స్ యొక్క బాడీస్ ఇవన్నీ ఫామ్ అవుతూ ఉన్నాయి. This includes trees, shrubs, crops, grasses, algae, aquatic plants, agricultural and forest residues, and all forms of human, animal and plant waste. ఓకేనా? ఇట్లా వీళ్ళు చెప్పింది కాదు, కానీ మనం అనుకున్నట్టు లివింగ్ మ్యాటర్ నుంచి డిరైవ్ అయింది ఏదైనా కూడా అది బయోమాసే. ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి డిరైవ్ చేసిన ఏ ఆబ్జెక్ట్ అయినా, ఏ పదార్థం అయినా కూడా దాన్ని మనం బయోమాస్ అంటాము. సో ఇప్పుడు నేను ఇట్లా అడగొచ్చు కదా, మీ వెయిట్ ఎంత అని అడిగే బదులు మీకు ఎంత బయోమాస్ ఉంది అని అడిగితే ఏమని చెప్తారు? 45 kgs ఆఫ్ బయోమాస్ ఉంది అని చెప్తారు. ఓకేనా? ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్ ఆర్ యానిమల్ మెటీరియల్ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ ఈజ్ కాల్డ్ బయోమాస్. ఇంకొక చిన్న డెఫినేషన్ ఇచ్చారు. మీరు ఎగ్జామ్స్లో ఎట్లాంటివి రాయాలి కదా, అండర్లైన్ చేసుకోండి. ప్లాంట్ లేదా యానిమల్ మ్యాటర్ దేన్నైతే మనం ఎనర్జీలా కన్వర్ట్ చేయగలుగుతామో దాన్నే బయోమాస్ అంటున్నారు. దీన్ని ఎనర్జీ అనే విషయాన్ని పక్కన పెట్టండి. మళ్ళీ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ ఆలోచిద్దాం, అసలు బయోమాస్కి ఎనర్జీకి రిలేషన్ ఏంటి? ఎవరైనా చెప్తారా? బయోమాస్కి ఎనర్జీకి రిలేషన్ ఏంటి? ఏ బయోమాస్ని అయితే ఎనర్జీ లాగా కన్వర్ట్ చేయగలుగుతామో దాన్ని బయోమాస్ అంటారు అన్నారు కదా. సో అసలు ఎనర్జీ ఏంటి, బయోమాస్ ఏంటి? బయోమాస్ అంటే మాస్, దానికి ఎనర్జీకి సంబంధం ఏంటి అసలు? చెప్పండి.
ఎవరు చెప్పరా? ట్రై చేయండి, పర్లేదు. ఓకే, నేను చెప్పనా మరి? చెప్పండి. ఓకే, ఇప్పుడు నా ముందు ప్లాంక్ ఉంది అని చెప్పాను. ఈ ప్లాంక్ని ఇరక్కొట్టేసి పొయ్యిలో పెడితే ఏమవుతుంది? సరే, ఇప్పుడు నా ముందు బుక్ ఉంది, మీకు అటెండెన్స్ వేసుకున్న బుక్ అంతే తెరిచిపెట్టుంది. ఆ పేపర్ని చించేసి అగ్గిపెట్టితో అట్లా ముట్టిస్తే ఏమవుతుంది? ఇంకొక వేలో చెప్పండి, అది కాలిపోయింది. సరే, ఇంకా ఏమవుతుంది? అక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది? ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ బయోమాస్ కాలిపోయి, ఈ పేపర్ అనేది బయోమాసా కాదా? ఇది మర్చిపోయాను అడగటం. చెప్పండి, పేపర్ అనేది బయోమాసా కాదా? మీ ఇంట్లో మేకలు ఉంటే ఒక మంచి పేపర్ని, పిచ్చి న్యూస్ పేపర్లు, ఇంక్డ్ పేపర్లు కాకుండా ఉట్టి మంచి క్లీన్ పేపర్ని తీసుకెళ్ళి పెట్టండి, తినేస్తాయి. ఎందుకో తెలుసా? ఈ పేపర్ అనేది ప్లాంట్ మ్యాటర్ నుంచి ఫామ్ అయింది. కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు ఈ వైట్ కలర్ రావడానికి, కానీ ప్లాంట్ మ్యాటర్ నుంచి ఫామ్ అయింది కాబట్టి ఇది కూడా బయోమాసే. ప్లాస్టిక్ కవర్ యాక్చువల్గా అది ఇనార్గానిక్ మెటీరియల్ లాగా అయిపోయినాక, ఆర్గానిక్కి ఇనార్గానిక్కి తేడా తెలుసుకోండి. ఇప్పుడు ఒక యానిమల్ చచ్చిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మిగతా బయోమాస్ని మొత్తాన్ని వేరే వల్చర్స్ కానీ పురుగులు కానీ తినేస్తాయి. బోన్స్ ఇవి మిగిలిపోతాయి, అవునా కదా? బోన్స్ మిగిలిపోతాయి సాధారణంగా. ఈ బోన్ అనేది ఏమైద్ది చెప్పండి? అంతే ఉండిపోయిద్దా లైఫ్ లాంగ్? బోన్ అనేది ఏమైంది? అజయ్ చెప్పు బ్రో. అంటే అది భూమిలో కలిసిపోయి, అంటే డిజాల్వ్ అయిపోయి, అంటే డికేడ్ అయిపోయి ఎన్నో జనరేషన్స్ అయిపోయిన తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్కి ఆ బోన్స్ కూడా మట్టిలో కలిసిపోతాయి. ఓకేనా? చాలా ఏళ్ళకి కానీ ఆ బోన్స్ కూడా మట్టిలో కలిసిపోతాయి. అప్పటి వరకు బయోమాస్ లాగా ఉన్న ఒక థింగ్ ఏదైతే, బోన్ ఏదైతే ఉందో అది బయోమాస్. అప్పటి వరకు ఒక టైగర్ లేదా ఒక డాగ్ వెళ్ళి అది తినేయచ్చు, ఆ బోన్ని తినేసి ఎనర్జీ తెచ్చుకోవచ్చు, అది తన బాడీని పెంచుకోవచ్చు, కాల్షియం తెచ్చుకోవచ్చు ఆ బోన్స్ని తిని. కానీ ఆ బోన్ అక్కడే పడిపోయి ఉంటే కొన్నాళ్ళకి అది డిజాల్వ్ అయిపోయి ఎలిమెంట్స్ లాగా మారిపోయింది. బోన్స్లో ఏముంటుంది తెలుసా? ఏం కెమికల్ ఉంటుంది? కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. జనరల్గా కాల్షియం ఫాస్ఫేట్ అనే మినరల్ ఉంటుంది. సో అది డిజాల్వ్ అయిపోయి ఆర్గానిక్ మ్యాటర్ లాగా కాకుండా కాల్షియం ఫాస్ఫేట్ లాగా భూమిలో కలిసిపోతుంది ఇంకా. సో ఇప్పుడు భూమిలో కలిసిపోయిన తర్వాత దాన్ని మనం ఇంకా ఆర్గానిక్ మ్యాటర్ అనం, బయోమాస్ అనం. అర్థమవుతుందా చెప్పేది? అర్థమైందా? అర్థం కాలేదు? ఎక్కడి వరకు అంటాం? అది లివింగ్ ఫామ్ లాగా ఉండి వేరే లివింగ్ ఆర్గానిజం దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే ఓకే. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయోమాసేనా? ఓ మై గాడ్, కాదు. యాక్చువల్గా అది ఇనార్గానిక్ కాంపౌండ్, అది బయోమాస్ కాదు. కార్బన్ డైఆక్సైడ్ అనేది బయోమాస్ కాదు. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఆర్గానిక్ మ్యాటర్కి ఇనార్గానిక్ మ్యాటర్. ఇనార్గానిక్ అంటే ప్రాణం లేని మ్యాటర్. ఇప్పుడు ప్లాంక్ ఉంది, ప్రాణం లేదు, కానీ ప్లాంక్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్లాంట్ యొక్క బాడీనే కదా ఇది. ఒక చెట్టుని కొట్టేసి నీట్గా చేశారు కాబట్టి ఇట్లా అట్ట ముక్కలాగా ప్లాంక్ లాగా వచ్చింది, ఓకేనా? కానీ కార్బన్ డైఆక్సైడ్ ఏంటిది? అది గ్యాస్, ఏదో ఎన్వైరన్మెంట్లో ఉండే ఒక గ్యాస్ అంతే. ప్రాణం ఏం లేవు దానికి. ఆక్సిజన్కి కూడా ప్రాణాలు ఏం లేవు, ప్రాణవాయువే, కానీ అది ఇనార్గానిక్ మెటీరియల్. అలానే వాటర్ ఉంది, వాటర్ అనేది బయోమాసా కాదా? చెప్పండి. బయోమాస్ కాదు, అదే చెప్పేది మీకు. వాటర్కి ప్రాణం ఉందా? ఎందుకన్నారు అసలు బయోమాస్ అని? ఎందుకన్నారు? ప్లాస్టిక్ బయోమాస్ కాదు, ల్యాప్టాప్ బయోమాస్ కాదు అన్నాము. ఒక
వాటర్ తెపాలు ఉందనుకోండి, వాటర్ గ్లాస్, ఇవన్నీ ఎందుకు, వాటర్ గ్లాస్ ఉంది. కాటన్ క్లోత్స్ అన్నారు కదా సార్, కాటన్ ప్రాణం ఉంది సార్. ఒక్క నిమిషం చెప్తాను. వాటర్ ఉంది, వాటర్ గ్లాస్ ఉంది, బయోమాసా కాదా వాటర్ గ్లాసు? వాటర్ గ్లాస్ అమ్మా, స్టీల్గా ఉంటుంది కదా, అది బయోమాసా కాదా? ఆబ్వియస్లీ కాదు. ఆ స్టీల్ ఎట్లయితే ఉందో అట్లానే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక కెమికల్, ఉట్టి కెమికల్, ప్రాణం లేని కెమికల్. నెక్స్ట్ది ప్రాణం లేని కెమికల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది ఆక్సిజన్ కూడా ప్రాణం లేని ఒక కెమికల్, వాటర్ కూడా ప్రాణం లేని ఒక కెమికల్ అంతే. జస్ట్ దాన్ని మనం తాగుతున్నాం, దాని నుంచి మనకు సస్టైన్ అవుతుంది లైఫ్. కానీ వాటర్ అనేది, ఆక్సిజన్ అనేది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇవన్నీ బయోమాస్ కాదు. మరి క్లాత్స్ అనేవి బయోమాస్ అని ఎందుకు అన్నాము? క్లాత్ అనేది ప్లాంట్ నుంచి వస్తుంది, ప్లాంట్ బాడీ అది. కాటన్ ప్లాంట్కి గ్రో అయ్యే ఒక బాడీ పార్ట్ అది, అర్థమైందా? మన చెయ్యి ఎట్లా మనకి బాడీ పార్ట్, మనకి బయోమాస్, ఒక కాటన్ ప్లాంట్కి కాటన్ ఫ్లవర్ అనేది వస్తుంది, ఓకేనా? ఆ కాటన్ ఫ్లవర్లో కాటన్ ఫ్రూట్ అది యాక్చువల్గా. ఆ బయోమాసే కదా మనం వాడేది క్లాత్స్లో, కాబట్టి క్లాత్ అనేది బయోమాస్ అన్నాను నేను. చెప్పు బ్రో. అదే చెప్పేది, మీరు చూసుకోండి, మన ద్వారా నుంచి వచ్చిన ప్రతిదీ బయోమాస్ అయిపోదు. ఆ గ్యాస్ అనేది ఎప్పుడు ఇనార్గానిక్ సబ్స్టెన్సే అని చెప్తాము. ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఇప్పుడు ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని సన్లైట్, వాటర్ ఇవన్నీ దగ్గర పెట్టుకొని బయోమాస్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ నుంచి కెమికల్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అవి ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ నుంచే మనకి బయోమాస్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ బయోమాస్ ఎన్వైరన్మెంట్లో వాడకపోతే కనుక, ఒక యానిమల్ చచ్చిపోయింది, దాన్ని తినలేదు ఎవ్వరు, దాన్ని పడేశారు జస్ట్ భూమిలో, కొన్నాళ్ళకి ఏమైద్ది, కెమికల్స్ లాగా స్ప్లిట్ అయిపోయి ఇనార్గానిక్ మ్యాటర్ లాగా మారిపోతుంది. అది అర్థమవుతుందా? ఒక చిన్న ఫిష్ అనుకోండి, ఫిష్ అని చెప్పొద్దు, చిన్న ఇన్సెక్ట్ చనిపోయింది అనుకోండి, ఆ చిన్న ఇన్సెక్ట్ని ఏమి తినలేదు అనుకోండి, అట్లా వదిలేశారు, ఏమవుతుంది చెప్పండి? అది డికంపోజ్ అయిపోయి ఇనార్గానిక్ మ్యాటర్లో కలిసిపోతుంది, సాయిల్లో కలిసిపోయి కెమికల్స్ లాగే ఉంటుంది జస్ట్. ఇంకా అక్కడ లైఫ్, బయోమాస్ ఉండదు. కార్బన్ లాగా, ఇంకా కాల్షియం ఫాస్ఫేట్ లాగా నైట్రోజన్ రిలీజ్ అవుతుంది అన్నారు కదా, బాడీలో నుంచి, డెడ్ మ్యాటర్లో నుంచి నైట్రోజన్ రిలీజ్ అవుతుంది, అమోనియా రిలీజ్ అవుతుంది, ఓకేనా? ఇట్లా డిఫరెంట్ కెమికల్స్ అనేవి రిలీజ్ అయిపోయి ఇనార్గానిక్ మ్యాటర్ లాగా మారుతాయి. సో ఇక్కడ ఒక ఫ్లో అనేది ఉంటుంది. ఫస్ట్ ఇనార్గానిక్ మ్యాటర్ ఉంటుంది, ఆ ఇనార్గానిక్ మ్యాటర్ని ఉపయోగించుకొని ఫోటోసింథసిస్ ద్వారా ఫస్ట్ ఆర్గానిక్ మ్యాటర్ని క్రియేట్ చేసేది ఎక్కడ చెప్పండి? ఫోటోసింథసిస్లో. ఇనార్గానిక్ మెటీరియల్స్ అంటే ప్రాణం లేని మెటీరియల్స్ని ఉపయోగించుకొని ఫస్ట్, కెమికల్స్ని ఉపయోగించుకొని ఫస్ట్ లివింగ్ మెటీరియల్ని క్రియేట్ చేసేది ఎక్కడ? ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ జరిగినప్పుడు, ఓకేనా? అక్కడ నుంచి ప్రాణం ఉన్న మ్యాటర్ అనేది, బయోమాస్ అనేది వెళ్తూ ఉంటుంది. ఆ బయోమాస్ని ఆఖరికి మనం ఉపయోగించుకోకపోతే, అది జస్ట్ సాయిల్లో అట్లా పడేసి ఉంచితే కొన్నాళ్ళకి అది సాయిల్లో కలిసిపోయి ఇంకా అక్కడ బయోమాస్ ఉండదు, మళ్ళీ ఇనార్గానిక్ మ్యాటర్ లాగా మారుతుంది. క్లియరా అందరికీ? ఏమైనా క్వశ్చన్ ఉందా ఇంకా? ఓకే, సో ఈరోజు మనం బయోమాస్ అంటే ఒక ఐడియా తెచ్చుకున్నాం. మీరు అడిగిన క్వశ్చన్ వల్లే నేను ఈ చిన్న పాయింట్ మీ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు. ఫస్ట్ ఇనార్గానిక్ మ్యాటర్ ఉంది, ఇనార్గానిక్ మ్యాటర్ నుంచి బయోమాస్ క్రియేట్ అవుతుంది. ఆ బయోమాస్ని జస్ట్ ఎన్వైరన్మెంట్లో మనం వాడుకోకపోతే, కొన్ని వాడుకుంటాం, మజిల్స్ ఇవన్నీ తినేస్తాయి యానిమల్స్, కానీ బోన్స్ ఇట్లాంటి వాటిని తినవు. బోన్స్, హెయిర్, నెయిల్స్ వీటిని తినవు. అవి సాయిల్లో కలిసిపోయి కాల్షియం ఫాస్ఫేట్ లాగా ఉండిపోతాయి, మినరల్ లాగా కలిసిపోతాయి, అంటే ఇనార్గానిక్ మ్యాటర్ లాగా మారిపోతుంది.
ఫస్ట్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, అది ఆర్గానిక్ మ్యాటర్ లాగా తయారవుతుంది ఫోటోసింథసిస్ ద్వారా. అది ప్లాంట్స్ తిని, యానిమల్స్ తిని, అన్ని తిని 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 ఫైనల్గా జస్ట్ సాయిల్ మీద అట్లా పడిపోయినప్పుడు మళ్ళీ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ అనేది వేరే వాళ్ళు ఎవరు యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఎన్వైరన్మెంట్ ఏం చేస్తుంది, దాన్ని ఇన్ఆర్గానిక్ మ్యాటర్ లాగా మారుస్తుంది. అర్థమైందా ఇంతవాటికి? ఎవరికన్నా కన్ఫ్యూజన్ ఉందా? మీరు అడిగిన క్వశ్చన్ వల్ల ఇది ఆన్సర్ చేయగలిగాను. థ్యాంక్ యూ. అర్థమైందా అందరికీ? ఇంకేం క్వశ్చన్స్ లేవా? క్లాస్ ఎండ్ చేసుకుందామా? అభిషేక్ చెప్పు బ్రో. బ్రో అర్థమైంది బ్రో. ఓకే, ఇంకా క్లాస్ ఎండ్ చేసుకుందామా? మీకు స్కూల్ ఉంది కదా. తేజశ్రీ చెప్పు. ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ ని ఎకలాజికల్ పిరమిడ్ లో ఏ టాపిక్ లెవెల్లో పెట్టొచ్చు? మైక్రో ఆర్గనిజమ్స్ ప్రతి ట్రాపిక్ లెవెల్లో ఉంటాయి కదా. యాక్చువల్గా మైక్రో ఆర్గనిజమ్స్లో రకాన్ని బట్టి మనం పెట్టగలుగుతాం. రేపు మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఇప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఫిషెస్ ఉండే వాటర్, చెరువు ఉందనుకోండి, చెరువులో కొన్ని మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి. అండ్ డెడ్ బాడీ ఉందనుకోండి, డెడ్ బాడీలో కొన్ని మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి. చెరువులో ఉన్న మైక్రో ఆర్గనిజమ్స్ కొన్ని రకం ప్లాంక్టన్ అంటాం. ప్లాంక్టన్ అనేవి మైక్రో ఆర్గనిజమ్స్. ఆ ప్లాంక్టన్ ఏమో మనం ప్రొడ్యూసర్స్ లెవెల్లో పెడతాం, ఎందుకంటే అవి చేసే ఫంక్షన్ ప్రొడ్యూసర్స్ చేసే ఫంక్షన్ చేస్తాయి. నెక్స్ట్ది డెడ్ బాడీ దగ్గర ఉన్న మైక్రో ఆర్గనిజమ్స్ని ఎక్కడ పెడతావు చెప్పు, నువ్వే చెప్పు. డెడ్ బాడీ దగ్గర ఉన్న మైక్రో ఆర్గనిజమ్స్ని ఎక్కడ పెడతావు, ఏ లెవెల్లో పెడతావు? టాప్ కార్నివోర్ లెవెల్లో పెడతావు. నెక్స్ట్ది ఫీవర్ని కాజ్ చేసే బ్యాక్టీరియా ఉంది, ఫీవర్ని కాజ్ చేసే బ్యాక్టీరియా, దాన్ని ఏట్రాపిక్ లెవెల్లో పెడతావు. మనిషిని తినేస్తుంది కదా, దాని మెయిన్ ఏం మనకి ఫీవర్లు ఇవన్నీ వస్తున్నాయి, కానీ దాని పని ఏంటి? బాడీలోకి వచ్చి నీకు ఫీవర్ తెప్పించడానికి రాలా, అది తినడానికి వచ్చింది నీ బాడీలోకి. ఆ ప్రాసెస్లో ఏదేదో జరిగిపోతుంది. అర్థమైందా? సో హ్యూమన్ బీయింగ్ని తినేస్తుంది అంటే హ్యూమన్ బీయింగ్ టెరిషరీ కన్జ్యూమర్ లాగా ఉన్నాడు అనుకోండి, ఆ బ్యాక్టీరియా అనేది టాప్ కార్నివోర్ లాగా ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే. టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని బట్టి ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉందనుకోండి, అది ఏ లెవెల్లో పెడతారు? హ్యూమన్ కంటే తక్కువ లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే పెరుగులో ఉంటుంది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. దాన్ని మనం తింటాం, అంటే మనకంటే కింద లెవెల్లో ఉంటుంది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియా లేదా మైక్రో ఆర్గనిజం చేసే ఫంక్షన్ని బట్టి దాన్ని లెవెల్లో పెడతాం. ఓకేనా? క్లియర్ అందరికీ? మీకు స్కూల్ లేదా ఈరోజు? ప్రశాంతంగా ఉంది. ఓకే, స్కూల్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోండి, ఇంకేం చెప్పను కానీ.